sound. దగ్గర ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. సార్ ఒక యునిక్ కేస్ అన్నమాట. అన్ని సర్జరీలు అందరూ అన్ని సర్జరీల గురించే మాట్లాడతారు. పిల్లలకి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడడం అనేది చాలా తక్కువ ఉంటుంది బేసికలీ. సో అలాంటి దాంట్లో సార్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తారు. పిల్లల స్క్రీనింగ్, వాళ్ళ లైఫ్ సింపుల్ థింగ్స్, కొన్ని చాలా సులువైన పద్ధతులు ఉన్నాయి. అవి మనం ఎవరైనా గుర్తించాం బేసికలీ. అలాంటి సులువైన పద్ధతులు ఇచ్చేసి ఎలాగా పిల్లల ఒక లైఫ్ నిలబెట్టచ్చు అని చెప్పేసి సార్ చెప్తారు. ఐ రిక్వెస్ట్ డాక్టర్ సాయి మన దగ్గర ఇంకో కామన్ గా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే మనం కామన్ గా వినే ప్రాబ్లమ్స్ డయేరియా వచ్చిందని, న్యూమోనియా, ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ అదే న్యూ బార్న్ బేబీస్కి వచ్చేటప్పటికి అయితే ఏంటంటే కామన్గా లో బర్త్ వెయిట్ బేబీస్ ఆర్ అదే ప్రిమిచ్యూర్ బేబీస్ అండ్ పెరినాటల్ యాస్ఫిక్సియా అంటాం. అంటే ఏంటంటే పుట్టిన వెంటనే యాడన్ బేబీస్. సో ఇవి మనం కామన్గా రోజు వినే ప్రాబ్లమ్స్ అన్నమాట బేబీస్. ఇవి కాకుండా యాక్చువల్గా బేబీస్లో మెటబాలిక్ డిజార్డర్స్ అనే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, మెటబాలిక్ డిజార్డర్స్ అని. సో బేసిక్గా వీటి గురించి యాక్చువల్గా కామన్ పబ్లిక్ కానీ నెక్స్ట్ ఇంక్లూడింగ్ డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్ కూడా అవేర్నెస్ ఉండదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయని. సో ఏమవుతుందంటే వీటిలో బేబీ కండిషన్ అప్పటివరకు స్టేబుల్గా ఉండి సడన్గా కండిషన్ డిటోరియేట్ అవ్వడం, బేబీ కండిషన్ విత్ ఇన్ అవర్స్లో డిటోరియేట్ అవ్వడం అలా జరుగుతుంది. సో మనం ఏంటంటే వీటిని ఐడెంటిఫై చేయాలంటే ఎర్లీగా సస్పెక్ట్ చేసి ఎర్లీగా డయాగ్నోజ్ చేసి ట్రీట్ చేస్తే వాళ్ళ అవుట్కమ్స్ బాగుంటాయి. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా అలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ఈ పర్టికులర్ కేసు ప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఈ బేబీ ఆఫ్ సంతోషి అని మా హాస్పిటల్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చింది బేబీ. సో ఆల్మోస్ట్ టెర్మినల్ స్టేజ్, కనూపిరి అంటాం కదా, ఆ స్టేజ్లో వచ్చింది. సో బేబీ హ్యాడ్ వెరీ సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, బ్రీతింగ్ చాలా హెవీగా తీసుకుంటూ సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లము, నెక్స్ట్ ఫిట్స్, ఆల్మోస్ట్ పల్స్లెస్ స్టేజ్లో వచ్చింది బేబీ. అండ్ ఇమ్మీడియట్గా బేబీని మేము రిసీవ్ చేసుకుని విత్ ఇన్ మినిట్స్ ఏంటంటే మేము ఐసీయూకి షిఫ్ట్ చేసి ఐసీయూ కేర్, హై అండ్ ఐసీయూ కేర్ ప్లస్ వెంటిలేటరీ కేర్ ప్రొవైడ్ చేసాం. అండ్ యాక్చువల్గా పేరెంట్స్ని అడగగా వాళ్ళు ఏం చెప్పారంటే అప్పటి వరకు బాగున్న బేబీ విత్ ఇన్ అవర్స్ ర్యాపిడ్గా క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిందని చెప్పారనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్లించింగ్ ఫీచర్. అంటే యూజువల్ అప్పటి వరకు బాగున్న బేబీ వేరే రీజన్స్ ఏమి లేకుండా ఉండి సడన్గా డిటోరియేట్ అయితే సో వీ హ్యావ్ టు సస్పెక్ట్ మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. సో ఆ మెటబాలిక్ డిజార్డర్స్ సస్పెక్ట్ చేసి మేము ఫర్దర్గా అక్కడ నుంచి ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాము. సో స్టార్టింగ్లో ఈ బేబీకి ఏంటంటే యాసిడ్ లెవెల్స్, బ్లడ్లో అమ్మోనియా లెవెల్స్, అంటే ఇది పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. ఈ అమ్మోనియా లెవెల్స్ చాలా హైగా ఉండేవి. సో వాటిని తగ్గించడానికి అని చెప్పి అపార్ట్ ఫ్రమ్ అవర్ ఐసీయూ కేర్ అండ్ వెంటిలేటరీ కేర్, సో వీ హ్యావ్ డన్ ఈవెన్ డయాలసిస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆల్సో. అంటే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే బ్లడ్ చేంజ్ చేయడం. సో బ్లడ్ చేంజ్ చేసాం అండ్ ఈవెన్ డయాలసిస్ కూడా పెర్ఫామ్ చేసాం. మామూలుగా యాక్చువల్గా ఇంత చిన్న బేబీస్లో డయాలసిస్ చేయడం ఇట్ ఈస్ టెక్నికల్లీ వెరీ డిఫికల్ట్. సో బట్ విత్ ద అవైలబుల్ ఎక్స్పర్టైజ్, మేము ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 10 పీడియాట్రిషియన్స్ ఉన్నాం. అండ్ విత్ ద అవైలబుల్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మైక్యూర్ హాస్పిటల్ వీ కుడ్ పెర్ఫామ్ డయాలసిస్ ఫర్ సచ్ ఎ స్మాల్ బేబీ. సో ఒకసారి ఇనీషియల్గా ఆ బ్లడ్లో ఉండే ఆ టాక్సిన్ లెవెల్స్, పాయిజన్ లెవెల్స్ తగ్గించాక సో ఫర్దర్ ఎవాల్యుయేషన్లో బేబీకి ఈ ఒక పర్టికులర్ మెటబాలిక్ డిజార్డర్, అంటే దాని పేరు ఏంటంటే బయోటినిడేజ్ డెఫిషియన్సీ అంటాం అన్నమాట. సో బయోటినిడేజ్ డెఫిషియన్సీ అన్న మెటబాలిక్ డిజార్డర్ కన్ఫర్మ్ అయింది. సో స్టార్టింగ్లో మేము బేబీకి ఏంటంటే మెటబాలిక్ డైట్ అని చెప్పి ఒక స్పెషల్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఏంటంటే స్పెషల్ మిల్క్ పౌడర్స్ ఉంటాయి. వీళ్ళకి రొటీన్గా వాడే మిల్క్ పౌడర్స్ వాడితే బేబీ కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది దీంట్లో. సో స్పెషల్ మిల్క్ పౌడర్స్ వాడాము, ప్లస్ బయోటిన్ ఇచ్చామన్నమాట. నార్మల్గా యాక్చువల్లీ ఈ బయోటినిడేజ్ అనేది బ్లడ్లో ఉండే ఒక ఎంజైమ్, ఒక ప్రోటీన్. సో వీళ్ళలో వెరీ రేర్, కామన్ ఆల్మోస్ట్ 1 in 4,000లో ఉంటాయన్నమాట. ప్రతి 4,000 బేబీస్లో ఒక బేబీకి మెటబాలిక్ డిజార్డర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల యాక్చువల్గా డయాగ్నోజ్ అవ్వట్లేదు. మెనీ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ గెటింగ్ అండర్ డయాగ్నోజ్.
సెకండ్ థింగ్ యాక్చువల్లీ మెటబాలిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బేబీస్ ఏంటంటే బయటికి చూడడానికి నార్మల్గానే ఉంటారు, వాళ్ళకి అవయవ లోపాలు కానీ అలాంటివి ఏం కనిపించవు. సో బయటికి చూడడానికి నార్మల్గా ఉంటారు అండ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం మిస్సింగ్ మెనీ డయాగ్నోసిస్ మెనీ కండిషన్స్ అనమాట ఈ పర్టికులర్ మెటబాలిక్ డిసీజ్. సో కాకపోతే వీటిని డయాగ్నోస్ చేయాలంటే ఒకటి పేషెంట్ బేబీ వచ్చినప్పుడు సో ఎర్లీగా మనం సస్పెక్ట్ చేసి దానికి తగ్గట్టు టెస్ట్ చేయించడం ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. రెండోది ఈవెన్ న్యూబార్న్ పీరియడ్లో కూడా న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుందన్నమాట, న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఇది ఫిల్టర్ పేపర్ టెస్ట్, సింపుల్ టెస్ట్, బట్ ఏంటంటే ఇది మనం చేయడం వల్ల బేబీకి ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లం ఉందా, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనం డయాగ్నోస్ చేయగలం. సో ఐక్యూర్ హాస్పిటల్లో మేము రొటీన్గా ఇక్కడ డెలివరీ అయిన పేషెంట్స్కి సో ఈ పర్టికులర్ న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేసి అండ్ వీ ఆఫర్ ద పేరెంట్స్ and we offer the couple regarding this particular newborn screening test. సో ఈ కేసులో ఏంటంటే యాక్చువల్గా మనం జెనెటిక్ మ్యూటేషన్ కూడా ఐడెంటిఫై చేసాం కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్. సో వీ హ్యావ్ ఏ ఇన్-హౌస్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, డాక్టర్ మాధురి గారు అని కన్సల్టెంట్. సో ఉమ్మనీరు తీయడం ద్వారా దాన్ని ఏంటంటే యామ్నియోసెంటిసిస్ అంటాం, ఉమ్మనీరు తీయడం ద్వారా తీసి దాన్ని పరీక్ష జరపడం ద్వారా మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వకుండా మన ప్రికాషన్స్ తీసుకోవచ్చు.